కదా చేయాల్సింది, చేయలే, చూసుకోలే. నీ దాంట్లోనే ఉంది కదా, మాకు ఇయలే కదా. ఇప్పుడు ఉందమ్మా ఆప్షన్. సర్లే ఉన్నీలండి. స్టార్ట్ చేశాను రికార్డింగ్. ఇప్పటి నుంచి చెప్పు, మొదటి నుంచి చెప్పు. మొదటి నుంచి చెప్పు ఒకసారి రికార్డింగ్, మళ్ళీ ఇంటప్పుడు తెలుస్తుంది కదా. క్విక్ గా ఒకసారి క్విక్ సమ్మరైజ్ చేస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. ఏమో హీబ్రూ భాష ఇంట రికార్డింగ్ మర్చిపోయాను, చూడలే. స్క్రీన్ కనపడుతుంది అన్నది కనపడలే, పోయినావు. నా స్క్రీన్ మేము హీబ్రూ భాష రాసుకుంటా మర్చిపోయినాం రికార్డింగ్ గురించి. ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది అన్నది. కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది. జెనెసిస్ 2:4 లో రాయబడిన దేవుడైన యెహోవా భూమిని చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. చాలమ్మా. అక్కడ దేవుడైన యెహోవా అని రాయబడింది కదా. యాక్చువల్లీ హీబ్రూ వర్డ్ ఏంటిదంటే 4 letter వర్డ్ అన్నమాట. అక్కడ రాయబడింది. దెర్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ కూడా వాళ్ళు పలికేవాళ్ళు. ద ప్రొనౌన్సియేషన్ వాజ్ యుడ్. ఇది లెటర్ అన్నమాట, యుడ్ కి. ఆర్ దిస్ వన్ స్మాల్ వన్, యుడ్ హే వా హే. దీన్ని యుడ్ హే వావ్ హే. దీన్ని టెట్రోగోనమ్ అంటారు అనమాట. దీన్ని చాలా మంది ట్రాన్స్లేషన్స్ లో వాట్ దే యూజ్డ్ వాజ్ YHWH. ఇంకొంతమంది YHVH. దీని అన్నా చెప్పు బబ్లు. అన్నా హేని మామూలుగా 7 words ఇన్ క్రాస్ లో ఒకటి హీబ్రూలో ఏలి ఏలి లామా సబస్తాని అంటాడు. 4th word ఇలా లామా సబక్తాని. హీబ్రూలో హే హే అన్న. యాక్చువల్లీ ఇలా అన్నది గ్రీక్ లో చెప్తాడు జీసస్ క్రైస్ట్ అక్కడ. అది గ్రీక్ అన్న, గ్రీక్ వర్డ్. బట్ యాక్చువల్లీ ఇట్స్ ద సెప్ట్యూజెంట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ అరమీక్. అది ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే యూజ్ చేస్తాడు. దానికి స్క్రిప్ట్ ఉండదు. లాంగ్వేజ్ వచ్చేసి అరమిక్ స్క్రిప్ట్ లేని అరమిక్ లో చెప్తాడు అనమాట. అరమిక్ లాంగ్వేజ్ లో చెప్తాడు యాక్చువల్లీ. యు ఆర్ రైట్. మెయిన్ గా చెప్పబడినప్పుడు ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హీబ్రూ అండ్ గ్రీక్. అప్పట్లో ట్రాన్స్లేషన్ అప్పుడు వాడుక భాషలో ఉన్నది గ్రీక్ ఎక్కువ కదా. సో వాడుకలో వాడేవాళ్ళు అనమాట అరమేయిక్. అది హీ వాజ్ రెఫరింగ్ టు సామ్స్ 20. అది రెఫరెన్స్ చేస్తున్నప్పుడు ఇలా లామా సబక్తాని చెప్తాడు. సో ఎసెన్షియలీ హీబ్రూలు మాట్లాడేటప్పుడు, ఈ వర్డ్ ని మాట్లాడేటప్పుడు, యుడ్ హే వాఫ్ హే మాట్లాడుతున్నప్పుడు దే యూస్ టు కాల్ ఇనిషియలీ హషీమ్. హషీమ్ అంటే ద నేమ్ యాక్చువల్ మీనింగ్. సో దీనికి పేరు, దీనికి డిస్క్రిప్షన్, దీనికి మీనింగ్ ఉండేది కాదనమాట. సో దే యూస్ టు కాల్ ఇట్ సో హోలీ వర్డ్, దే యూస్ టు కాల్ హషీమ్. బట్ ఎప్పుడైతే గ్రీక్ ట్రాన్స్లేషన్ విచ్ ఈస్ కాల్డ్ సెప్ట్యూజెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ని హీబ్రూ నుంచి గ్రీక్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సెప్ట్యూజెంట్ ని వాళ్ళు వాడిన వర్డ్, ఎందుకంటే వాళ్ళు ఎంతో పవిత్రమైన పేరు, దీన్ని పలకలేము అన్న వాళ్ళు దే యూస్ టు కాల్ అడోనై. అడోనై అన్న దానికి మీనింగ్ ఏంటంటే లార్డ్. సో ఈ అడోనై అని వాడేవాళ్ళు. అందుకనే అడోనైని ఎప్పుడైతే లాటిన్ లెక్క ట్రాన్స్లేట్ చేస్తున్నారో దే వర్ ట్రైయింగ్ టు ట్రాన్స్లేట్ దిస్ వర్డ్ విచ్ essentially there is no meaning or word in any other language except Hebrew లో ఒక్కటి యుడ్ హే వాఫ్ హే, ఓన్లీ 4 letter వర్డ్ రాయబడేది. సో వాళ్ళు ఎప్పుడైతే లాటిన్ లెక్ ట్రాన్స్లేట్ చేయబడిందో దే స్టార్టెడ్ టు అన్న హషీమ్ అంటే ఏందన్నా? ద నేమ్. ఏ లాంగ్వేజ్ అన్న ఇది? హీబ్రూ.
అరబిక్ లో అంటే నా ఫ్రెండ్ పేరు ఒకటి హషీమ్ అహ్మద్ అనమాట. వాడిని అడిగితే అరబిక్ లో బ్రేకర్ డెస్ట్రాయల్ ఆఫ్ ఈవిల్ అంట. ఓకే, అరబిక్ లాంగ్వేజ్ లో. హీబ్రూలో అయితే ఓన్లీ ద నేమ్ అన్నమాట యాక్చువల్. సో ఈ లాటిన్ లోకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ 4 లెటర్ వర్డ్ ని, సో దే టుక్ ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఈ 4 లెటర్ వర్డ్ ని తీసుకొని టెట్రోగనమ్ అంటారు అనమాట దీన్ని. దీంట్లోకి వౌల్స్ ని యాడ్ చేశారు అనమాట. సో ఇదంటారు కొంతమంది, ఇంకొంతమంది HAVOEH యెహోవా అని ట్రాన్స్లేట్ చేయబడింది లాటిన్ లో. అదే వర్డ్ ని తెలుగులోకి యెహోవా అని ట్రాన్స్లేట్ చేశారు. బట్ యాక్చువల్లీ దెర్ ఈస్ నో వర్డ్ యాజ్ యెహోవా ఇన్ ఎనీవే. యాక్చువల్లీ యుడ్హే వఫ్హే వాస్ ద లాగినారా, మ్యూట్ చేయండి, ఎవరో రీసౌండ్ వస్తుంది. సో వాళ్ళు వౌల్స్ ని యాడ్ చేసి they just started calling name Yehovah, but actually Yud-He Vav-He was never been translated in any other language correctly. Only Hebrew lo okate undanamata Yud-He Vav-He. But referencing దేవుని God the Father ని రెఫరెన్స్ చేసే ప్రతి చోట, or Yud-He Vav-He ని రెఫరెన్స్ చేసే ప్రతి చోట లాటిన్ లో యెహోవా అని రాయబడింది. దాన్నే తెలుగులోకి యెహోవా అని ట్రాన్స్లేట్ చేశారు చాలా మటుకు. But just take a note on Adonai. Adonai is the very important word. They used to call Yud-He Vav-He as Lord. దేవుణ్ణి, ఓల్డ్ టెస్టిమెంట్ దేవుణ్ణి they used to reference Lord అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు హీబ్రూస్ ఆ జ్యూస్ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వర్డ్ వచ్చినప్పుడు, ఈ 4 లెటర్ వర్డ్ వచ్చినప్పుడు, Yud-He Vav-He వచ్చినప్పుడల్లా వాళ్ళు దే యూస్ టు రీడ్ అవుట్, స్పెల్ అవుట్. వాళ్ళు ఎంతో పవిత్రమైన పేరు, వాళ్ళు పలకని కూడా పలికేవాళ్ళు కాదనమాట దీన్ని. సో వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే దే యూస్ టు కాల్ ఎడోనై అని పిలిచేవాళ్ళు. ఎడోనై అన్న దానికి మీనింగ్ ఏంటంటే లార్డ్, నా ప్రభువు అని అర్థం. అందుకనే మనం న్యూ టెస్టిమెంట్ లో జీసస్ క్రైస్ట్ ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎపిసోడ్స్ కానీ గాస్పల్స్ కానీ ఏవైతే రెఫరెన్స్ చేయబడ్డాయో జీసస్ క్రైస్ట్ ని, ప్రతి ఒక్క చోట లార్డ్ అని రాయబడింది. దట్ మీన్స్ దే ఆర్ అట్రిబ్యూటింగ్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. ఏదైతే ద గాడ్ ద నేమ్ అని రాయబడిందో, హషీమ్ అని ఉన్నదో ఓల్డ్ టెస్టిమెంట్ లో, దే వర్ అట్రిబ్యూటింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యాహూహే ఆర్ యోడ్హే వాఫే. అందుకనే లార్డ్ అని పిలిచేవాళ్ళు. ఒకసారి రోమన్స్ చాప్టర్ 5:1 ఎవరైనా తీయగలిగితే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమా 5:1 చదువు. Therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. Yeah, we have peace with God through our Lord Jesus Christ. అక్కడ కూడా Lord was attributed to Jesus Christ. సో ఈ లార్డ్ ని ఎప్పుడైతే గ్రీక్ లెక్కి దీన్ని కిరియోస్ అని ట్రాన్స్లేట్ చేయబడింది అంట. దిస్ ఈస్ ద గ్రీక్ కిరియోస్. Adonai. అక్కడ కూడా సేమ్ గ్రీక్ వర్డ్ రోమన్స్ చాప్టర్ 5:1 లో ఇట్ వాజ్ రెఫరెన్స్డ్ యాజ్ జీసస్ క్రైస్ట్ కి లార్డ్ అని రాయబడింది అడోనై. ఆర్ హీబ్రూలో అయితే, గ్రీక్ లో అయితే కిరియోస్. సో ఇట్ వాజ్ అక్కడ మీరు మొత్తం న్యూ టెస్టిమెంట్ అంతా చూస్తే కన్నా జీసస్ క్రైస్ట్ వాజ్ రెఫరెన్స్డ్ యాజ్ అడోనై ఆర్ కిరియోస్. ఇంకా అలాగే 11th వర్డ్స్, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11th వర్డ్స్ లో కూడా ఒకవేళ చదివితే, Not only is this so, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఆశీర్వదించున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు స్థితి పొంది ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడింది అక్కడ కూడా. అలాగే లాస్ట్ వర్స్ దాంట్లోనే 5వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా లాస్ట్. నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అక్కడ మనం అది చాలా సార్లు చూసుకున్నాం. ఆయన మన పాపంల కొరకు కూడా చనిపోయాను, మనం నీతి కలుగునట్లు ఆయన పునరుద్ధానుడు అయ్యానని. క్రీస్తు కూడా దే వర్ అట్రిబ్యూటింగ్ లార్డ్
ఇంతకుముందు కూడా ఒకసారి మనము చూసుకుంటున్నప్పుడు దీప్తక్ అప్పుడు డిస్కషన్ కూడా చేస్తున్నప్పుడు మనము లార్డ్ యాహ్వే అడోనై వాజ్ రెఫరెన్స్ జీసస్ క్రైస్ట్ టు రిప్రజెంట్ దట్ ఏదైతే యుడ్హై వావ్హై ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉందో దట్ యుడ్హై వావ్హై వాజ్ జీసస్ క్రైస్ట్. అడోనై అని రెఫరెన్స్ చేయబడింది. వాళ్ళు వాడే లాంగ్వేజెస్ లో వాళ్ళు మాట్లాడే వర్డ్, ఆ వర్డ్ యుడ్హై వావ్హై టెట్రోగనమ్ ని మాట్లాడేటప్పుడు వాళ్ళు చదివేటప్పుడు దే యూస్ టు కాల్ ఇట్ as అడోనై. దట్ అడోనై కురియస్ ఏదైతే గ్రీక్ లో ఉందో దట్ వాజ్ రెఫరెన్స్ టు జీసస్ క్రైస్ట్. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది క్విక్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ వి యాక్చువల్లీ గో ఇన్ టు అవర్ కంటెక్స్ట్. ఏంటిదంటే ద నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఈ రోజు మనకు దేవుడిచ్చిన భాగము ద నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. బిఫోర్ వి గో దర్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? అన్న యెహోవే అనేది లాటిన్ అన్న. యెహోవా అన్నది యాక్చువల్ ఫస్ట్ అది ట్రాన్స్లేట్ చేయబడింది లాటిన్ లో. ఆ వౌల్స్ ని యాడ్ చేసి YHWH కానీ YHVH YH అంటే వైని లాటిన్ లో ఐతో అంటారన్న. చెక్ చేసుకోండి. అవునవును, కరెక్టే. అంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏం చేశారంటే YHWH ని అక్కడ వౌల్స్ ని యాడ్ చేశారు అనమాట. దాన్ని ట్రాన్స్లేషన్ అప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా ఈసూస్ అంటారు కదా అక్కడ. దట్స్ ట్రూ. కానీ యాక్చువల్ వాళ్ళు ఎలా ఆ వర్డ్ ని డిరైవ్ ఎలా చేశారు అంటే బికాస్ ఆఫ్ దిస్ టెట్రోగనమ్. YHWH ని దాని మధ్యలో వౌల్స్ ని యాడ్ చేశారు అనమాట. దట్స్ హౌ దే డిరైవ్డ్ యెహోవా. బట్ యాక్చువల్ హీబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్ లో విచ్ ఇస్ టనాక్ లో యెహోవా అన్న వర్డ్ లేదు. ఇట్స్ ఓన్లీ యుడ్హై వావ్హై, ఓన్లీ 4 లెటర్. 17th సెంచరీలో ఇంగ్లీష్ లెటర్ కు జే లాస్ట్ లెటర్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఆ YH కాస్త జే వచ్చేసింది అన్న. జెడ్ ఫస్ట్ ISUS ZEUS అని ప్రొనౌన్స్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ లో. యా, అందుకనే. కాకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ లో మీరు చూస్తే కన్నా యుడ్హై వావ్హైకి ప్రతి ఒక్క చోట లార్డ్ అనే రాయబడి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కేజేబీలో కానీ ఏ వర్షన్ లో చూసినా లార్డ్ అడోనై అని ట్రాన్స్లేట్ చేయబడింది హీబ్రూలో. అదే ఇంగ్లీష్ లో అయితే కన్నా లార్డ్ అని రాయబడింది. మీరు ఓల్డ్ 6800 టైమ్స్ రాయబడింది ఇది మొత్తం ఓల్డ్ టెస్టిమెంట్ లో. ప్రతి ఒక్క చోట్ల ద లార్డ్ గాడ్ అని ఉంటది. అడోనై ఎలోహిమ్ అని రాయబడి ఉంటాయి చాలా చోట్ల, అన్ని చోట్ల. సో ఇంగ్లీష్ లో అయితే కన్నా న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో లార్డ్ అని రాయబడి ఉంటది. అన్న ఇది కూడా ఒక డౌట్ అన్న, అంటే కొంచెం రిఫర్ చేస్తామో అని. లార్డ్ అనేది జీసస్ క్రైస్ట్ అంటే యెహోవా దేవుణ్ణి మై ఫాదర్ మై గాడ్ అంటాడు, కానీ మై లార్డ్ అని ఎప్పుడు సంబోధించాడు న్యూ టెస్టిమెంట్ లో. ఇది ఎందుకు సంబోధించాడు అని ఒకసారి నెక్స్ట్ నాకు పర్సనల్ గా చెప్పిన ఓకేనా, లేదంటే నెక్స్ట్ వీక్ చెప్పిన ఓకే? యా, ఫాదర్ అని ఉంటది. అదొక్క చోట మై గాడ్ వై హావ్ యు ఫర్సాకెన్. ఇక్కడ లార్డ్ అని ఉండేది మామూలుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో లార్డ్ అంటే యెహోవా అనే కదన్నా. యుడ్హై వావ్హై అని. యా, ఇప్పుడు మళ్ళా దేవుడు ఎందుకు లార్డ్ అని సంబోధించాడు? గాడ్ మై ఫాదర్ అంటే ఓకే నా తండ్రి. లార్డ్ అనే దానికి గాడ్ అనే దానికి అంటే ఏదన్నా డిఫరెన్స్ ఉందా? ఉంటే ఎందుకు? యా, ప్రతి ఒక్క చోట హీ వాజ్ రెఫరెన్సింగ్ గాడ్ ద ఫాదర్ యాజ్ మై ఫాదర్ అనే రెఫరెన్స్ చేస్తున్నాడు క్రీస్తు. ఓన్లీ స్పెసిఫికలీ క్రాస్ మీద ఉన్నప్పుడు ఈలై అక్కడ ఒక్క చోట మై గాడ్ అని రెఫరెన్స్ చేయబడి ఉంటుంది. ఐ థింక్ మనం ఒకసారి కూడా డిస్కస్ చేసాము. మళ్ళీ డీటెయిల్ గా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. మై గాడ్ హీ వాజ్ రెఫరెన్సింగ్ స్పెసిఫికలీ సామ్స్ ఐ థింక్ 20 or 22 ఆ మొత్తం సామ్ అంతా రెఫర్ చేస్తున్నాడు. అమ్మా బాబులో డౌట్ ఏంటంటే మై గాడ్ అన్నాడు కానీ ఎక్కడ మైలాడ్ అని ఎందుకు అనలేదు యేసుక్రీస్తు అని బాబులో డౌట్. ఎలోహిం అనే మై గాడ్ ఎందుకంటే అక్కడ సామ్స్ 22 రెఫరెన్స్ చేస్తున్నాడు క్రీస్తు. అదే లార్డ్ అని ఎప్పుడు పిలిచలేదే యేసు ప్రభువు అంటున్నాడు. అవునమ్మా, యేసు ప్రభువు యెహోవా దేవుని లార్డ్ అని ఎప్పుడు పిలిచలేదే.
నేను అదే చెప్తున్నానమ్మా, ఫాదర్ అనే అంటున్నాడు ప్రతి ఒక్క చోట, గాడ్ ద ఫాదర్ నే రెఫర్ చేస్తున్నాడు. ఎలోహిం అన్నది ఎలోహిం అన్నది గాడ్ యాక్చువల్ హీబ్రూ వర్డ్. ఎలోహిం ని రెఫరెన్స్ ఎందుకు చేస్తాడంటే he was referencing Psalm 22 that the fulfillment of Psalm 22 happened in the life of Jesus Christ. అది బాగుంటది, ఒక రోజు చదువుదాంలేండి. we can discuss more detail Psalm 22. ఓకే ఓకే. So now going to our actual context, titles చూసుకుంటున్నాం కదా, నేమ్స్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. ఈ నేమ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ లోనే how Holy Spirit God, even though he was distant, are different from God the Father and God the Son. Three persons, one God. Three gods కాదు. Christianity would never support, or even Hebrews or Jews would never allow or accept polytheism. Polytheism అంటే multiple gods, but there is only one God, monotheism. Monotheism ఒకటే సపోర్ట్ చేస్తుంది. That one God, three persons. During our studies లో ఎలా, how do we understand one God, three persons కూడా చూస్తాము. But today we'll focus on the titles of the names of Holy Spirit God. So in relation to God the Father, Holy Spirit God ఎలా రెఫరెన్స్ చేయబడ్డాను అన్నది ఒకసారి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 1 verse 2. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఫస్ట్ టైం ద రెఫరెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ రెఫరెన్స్డ్ ఇన్ ద బైబిల్ అక్కడ అన్నమాట. Now the earth was formless and empty, darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the waters. And the Spirit of God was hovering over the waters. This is the first place where the Holy Spirit God was referenced in the Bible అన్నమాట. Genesis chapter 1 verse 2. సో ఇంకా ఎర్త్ ఫార్మేషన్ పూర్తి కావక ముందే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ హోవరింగ్ ఓవర్ ద డార్క్నెస్ అని రాయబడి ఉంది కదా అక్కడ, ఓవర్ ద వాటర్స్. అంతా చీకటి ఉంది మొత్తము, ఓవర్ ది వాటర్స్, జలముల పైన ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. అది ఫస్ట్ రెఫరెన్స్ రాయబడి ఉంది. అదే రెఫరెన్స్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే బాప్తిజం పొందుతున్నాడో అక్కడ కూడా ఉంటది. ఒకసారి మాథ్యూ చాప్టర్ 3 verse 16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. And he saw the Spirit of God descending like a dove అని ఉంటది అక్కడ. So it's the same reference. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, he was specifically a different personality, and the Holy Spirit word was descending on Christ like a dove అని ఉంటది అక్కడ క్లియర్ గా. బాగుంటది ఆ చాప్టర్ అంతా చదువుకుంటే వెళ్తా కన్నా, మాథ్యూ చాప్టర్ 3 and chapter 4 where we see the Trinity in action. God the Father in action, God the Son in action, and God the Holy Spirit God in action. ఆ రెండు చాప్టర్స్ చూసుకుంటా కానీ. అలాగే ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, దట్ మన బాడీ ఏమై ఉన్నది అన్న దాని గురించి రెఫరెన్స్ చేస్తూ 1 Corinthians chapter 3 verse 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? The Spirit of God dwells in you. ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారు అయితే ఉన్నారో, క్రీస్తులో పునరుద్ధానం పొందిన వారై ఉన్నారో, క్రీస్తులో బోర్న్ అగైన్ అయిన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఏమై ఉన్నారంట, వారి శరీరం ఏమై ఉన్నదంట, ఇట్స్ ద టెంపుల్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్. అదే రెఫరెన్స్ చెప్పండి మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ రిలేషన్ టు ద ఫాదర్. ఇంకొక చోట ఇన్ రిలేషన్ టు ద ఫాదరే, ఇంతకుముందు మనం అంటే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నాం కదా, యుడ్ హే వాఫ్ హే. ఇన్ రిలేషన్ టు యుడ్ హే వాఫ్ హే ఒకసారి న్యాయాధిపతులు 3:10, జడ్జెస్ 3:10. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక
అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరాంనహారాయు రాజైన కూషు నిషాతాయుమును అతని చేతికి అప్పగించెను. ఎవరి ఆత్మ వచ్చిందంట ఆయన మీదకి? ఒతోనియల్ గురించి దేవుని ఆత్మ. చెప్తున్నాడు. యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అని రాయబడి ఉంటది. ఇంగ్లీష్ లో అయితే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. యాక్చువల్ వర్డ్ అక్కడ రాయబడింది ఏంటంటే యుడ్హే వాఫే హీబ్రూలో అయితే కనుక. న్యూమాస్ విచ్ ఇస్ ద నేమ్ రువాక్. రువాక్ అన్నది యాక్చువల్ హీబ్రూలో స్పిరిట్ కి, హోలీ స్పిరిట్ ని రువాక్ హక్దోష్ అంటారు అనమాట. రువాక్ హక్దోష్ ఎలోహిం. అక్కడ రాయబడింది రువాక్ హక్దోష్ యుడ్హే వాఫే. రువాక్ హక్దోష్ అంటే హోలీ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. లార్డ్ అన్నది యుడ్హే వాఫే. మనం ఇంతకుముందు చూసుకున్నది ఎడోనై అని ట్రాన్స్లేట్ చేయబడింది కదా, హీబ్రూలో ట్రాన్స్లేట్ చేయబడింది. అలాగే యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇన్ రిలేషన్ టు యుడ్హే వాఫే హోలీ స్పిరిట్ గాడ్ కి రెఫరెన్స్ చేయబడి ఉంటుంది. ఐజయా చాప్టర్ 11 verse 2. The Spirit of the Lord will rest on him. The Spirit of wisdom and of వివేకముల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అక్కడ కూడా ఫస్ట్ లో తెలుగులో కింద నుంచి పైకి రాయబడింది, కానీ ఇంగ్లీష్ లో చూస్తే కన్నా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటది. అక్కడ సేమ్ థింగ్. ఆడ లార్డ్ అన్న దానికి యుడ్హై వాఫే, యాహువే YHWH యుడ్హై వాఫే హీబ్రూలో అయితే కన్నా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అంటే రువక్ హక్కుదోష్ యడ్హై వాఫే. యెహోవా అని రాయబడింది తెలుగులో అయితే కన్నా యెహోవా యొక్క ఆత్మ అని రాయబడింది, కానీ ఇన్ రిలేషన్ టు యుడ్హై వాఫే, దట్స్ ద రెఫరెన్స్ దర్. ఎవరి గురించి రాయబడింది? యెషయా 11:2 మషయా గురించి రాయబడి ఉంటుంది అక్కడ. ఇట్స్ ఎ ప్రొఫెసీ. అది మెయిన్. సో ఇన్ రిలేషన్ టు గాడ్ ద ఫాదర్ అండ్ ఇన్ రిలేషన్ టు యుడ్హై వాఫే, టూ రిలేషన్స్ లో టూ మేజర్ రెఫరెన్సెస్ ఏమేమి చూసుకున్నామంటే Genesis 1:2, Matthew 3:16 and 1 Corinthians 3:16 in relation to God the Father, in relation to Yud-Heh Vav-Heh, Judges 3:10, Isaiah 11:2. Those are the main references. ఇంకేమన్నా యాడ్ చేస్తారా ఎవరన్నా? నేమ్స్ ఇంకెక్కడన్నా ఏమన్నా ఇన్ రిలేషన్ టు గాడ్ ద ఫాదర్, హోలీ స్పిరిట్ గాడ్ గురించి? పెంతెకొస్తు రోజు కూడా ఆత్మ కుమ్మరించబడింది కదా అన్నమాట. కాను అక్కడ కూడా దేవుని ఆత్మ వారి పైన వచ్చానని ఉంటుంది కదా, దట్స్ ట్రూ. ఇన్ రిలేషన్ టు గాడ్ ద సన్, జీసస్ క్రైస్ట్ రిలేషన్షిప్, ఇన్ రిలేషన్ టు జీసస్ క్రైస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రెఫరెన్స్ చేయబడ్డాడో క్విక్ గా ఒకసారి చూద్దాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. క్రీస్తు ఆత్మ అని ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది తెలుగు, ఇంగ్లీష్ లో అయితే. నౌ ఇఫ్ ఎనీ మ్యాన్ హావ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హీ ఈస్ నన్ ఆఫ్ హిస్. ఇంగ్లీష్ లో అయితే కన్నా 8-9 కి. So the title here for given to Holy Spirit God is the Spirit of Christ. పరిశుద్ధాత్మ దేవునికి టైటిల్ ఇవ్వబడింది. అలాగే 1 Peter chapter 1 verse 10 and 11. 1 Peter chapter 1 verse 10 and 11.
Concerning this salvation, the prophets who spoke of the grace that was to come to you, searching intently and with the greatest care, trying to find out the time and circumstances to which the Spirit of Christ in them was pointing when he predicted the sufferings of the Messiah and the glories that would follow. ఇది అమేజింగ్ స్క్రిప్చర్ పోర్షన్ ఇది. 1 Peter chapter 1 verse 10 and 11. ఒకవేళ మీకు అండర్లైన్ చేసే అలవాటు ఉంటే కానీ I would suggest to underline that word. Two references. So ఏమంటున్నారంటే prophets in Old Testament were trying to inquire and search diligently ఎవరంట, the Spirit of Christ, and they testified about the suffering of Christ and the glory that should follow. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారంట, సర్చింగ్ చేస్తున్నారంట. Psalms 22 was one other reference in the Old Testament about Jesus Christ, that he has to suffer. అందుకనే పేతురు అదే చెప్తున్నాడు, మీరందరూ మెస్సియా అని you are trying to think that he's a king. Definitely he's a king and a రాజుగా వస్తాడు, but again he has to suffer for the sake of his people. అది పేతురు వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట అక్కడ. సో ఇది ఆల్రెడీ ముందుగానే రాయబడింది. ఈ ప్రాఫిట్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ టెస్టమెంట్, దే వర్ సర్చింగ్ ఫర్ ఇట్. The Spirit of Christ, they were searching the Spirit of Christ in all their life, and they were inquiring about it అని చెప్తున్నాడు అన్నమాట. 1 Peter chapter 1 verse 10 and 11. This is again referenced the Holy Spirit God ni in relation to God the Son, Jesus Christ relation లో రెఫరెన్స్ చేయబడింది ఇక్కడ 1 Peter chapter 1. అలాగే మనం చదువుతున్న గలేషియన్స్ లో కూడా, గలేషియన్స్ chapter 4 verse 6. Galatians chapter 4 verse 6. మరియు మీరు కుమారులయ్యినందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చాలమ్మా. మీరు కుమారులైనందున, యువర్ అడాప్టెడ్ చిల్డ్రన్, మీరు కుమారులైనందున ఎవరి ద్వారా అంట, ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ అని ఉంటది అక్కడ. ఇంగ్లీష్ లో అయితే కన్నా కుమారుని ఆత్మ అని ఉంది కదా తెలుగులో అయితే. Because you are his sons, God sent the Spirit of his Son into our hearts, the Spirit who calls out, Abba, Father. The Spirit of his Son అని ఉంటది అక్కడ. అగైన్ ఇన్ రిలేషన్ టు జీసస్ క్రైస్ట్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి పేరు రెఫరెన్స్ చేయబడి ఉంటది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అందరము మన హృదయాల్లో నింపబడతాం, ఏమవుతామంట, దట్ వి క్రై అవుట్ టు గాడ్ ద ఫాదర్ యాజ్ అబ్బా. అప్పుడు పర్సనల్ అవుతుంది. ఎప్పుడైతే రీజనరేట్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో పునరుద్ధానం పొందిన వాళ్ళు ఉంటారో, క్రీస్తుని ఆత్మ కలిగి ఉంటారు, అంటే పరిశుద్ధాత్మ దేవుని మనలో, మన జీవితంలో, మన హృదయంలో, మన శరీరంలో కలిగి ఉంటారో, వాళ్ళు ఏమంటారంట, దే హ్యావ్ దట్ ఫ్రీ యాక్సెస్ టు గాడ్. ఆ ఫ్రీ యాక్సెస్ లో వాళ్ళు, దే ఆర్ పర్సనల్ టు గాడ్ నౌ, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నౌ, అండ్ దే కెన్ కాల్ అబ్బా. అబ్బా అన్నది డాడీ. యాక్చువల్లీ హీబ్రూలో టూ ట్రాన్స్లేషన్ యూస్డ్. నాట్ జస్ట్ ఫాదర్, నవ్ ఇట్స్ మోర్ పర్సనల్. ఐ వుడ్ కాల్ డాడీ. So that's one other important aspect where Holy Spirit God in reference to Jesus Christ was referenced in the Bible. ఇంకా చాలా ఉన్నాయి. I just gave one aspects. ఇంకా మీరు చూస్తా అంటే Acts chapter 16 verse 6 and 7 లో ఉంటది. అలాగే Philippians chapter 1 verse 19 లో ఉంటది. ఇంకా చాలా చోట్ల రెఫరెన్స్ చేయబడి ఉంటుంది. అది ఇన్ రిలేషన్ టు గాడ్ ద సన్ ఆర్ జీసస్ క్రైస్ట్ గురించి. ఇంకెవరేమన్నా యాడ్ చేస్తారా అక్కడ? సో అగైన్ డిస్టింక్ట్ అయినప్పటికీ ఇన్ రిలేషన్ టు దెమ్ దే వర్ రెఫరెన్స్డ్. తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ రూవక్ హిమ్సెల్ఫ్, తనకు యాజ్ అ డిస్టింక్ట్ పర్సన్ ఎక్కడెక్కడ రాయబడ్డాయి, ఎక్కడెక్కడ రెఫరెన్స్ చేయబడ్డాయి అన్నది క్విక్ గా చూసుకుందాం. ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్, ఆయన గురించి, ఆయన ఆఫీసెస్ గురించి ఎక్కడెక్కడ రెఫరెన్స్ చేయబడినాయో చూస్తాం. దెర్ ఆర్ మల్టిపుల్ నేమ్స్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆయనకి కంఫర్టర్ అని, ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్ అని, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని, ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అని, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని, చాలా చోట్ల చాలా డిఫరెంట్ నేమ్స్ స్పెసిఫికలీ ఇన్ రిలేషన్ టు హిమ్సెల్ఫ్.
రాయబడి ఉందన్నమాట. మనం ఒక్కసారి హోలీ స్పిరిట్ గాడ్ ఎక్కడైతే ఇండివిజువల్ గా తన రెఫరెన్స్ చేయబడిందో ఒకసారి ఇద్దాం. సామ్స్ 51:11, కీర్తనలు 51:11. Do not cast me from your presence or take your Holy Spirit from me. Take your Holy Spirit from me. అక్కడ క్లియర్ గా హీ వాజ్ రెఫరెన్సింగ్ హోలీ స్పిరిట్ గాడ్. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ దేవుని నాలో నుంచి తీసివేయకము అని అడుగుతున్నాడు అక్కడ. గాడ్స్ ప్రేయర్ టు గాడ్ క్లియర్ గా, నీ పరిశుద్ధాత్మని నాలో నుంచి తీసివేయకము అంటున్నాడు. సో ఇన్ రిలేషన్షిప్ టు హిజ్ అంటే స్పెసిఫికల్లీ ఇండివిజువల్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ గురించి అక్కడ మీరు చూస్తే క్లియర్ డిస్టింగ్విషింగ్ ఉందన్నమాట. గాడ్కి డేవిడ్ ప్రేయర్ చేస్తున్నాడు ఏమని, సన్నిధిలోనికి తీసివేయకము, నీ పరిశుద్ధాత్మ దేవుని నాలో నుంచి తీసివేయకము. సో 2 clear persons apart from David, 2 clear persons we can see there. అలాగే మత్తయి సువార్త 1:20 క్రీస్తు పుట్టుకలో అక్కడ రాయబడి ఉంటది, ఏంజెల్ వాజ్ స్పీకింగ్ టు జోసెఫ్. క్రీస్తు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎవరెవరు 2 different persons were involved again there. In Trinity లో 2 different persons. చదువుతారు ఎవరన్నా? మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటే భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. అక్కడ జీసస్ క్రైస్ట్ నుంచి రాబడింది. జీసస్ క్రైస్ట్ పుట్టుక ఇట్స్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ గా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యం ద్వారా క్రీస్తు వస్తున్నాడు ఈ లోకానికి అని కూడా ఉంటుంది. సో 2 distinct persons అగైన్ రెఫరెన్స్ చేయబడి ఉంటుంది. అలాగే మార్క్ 13:11. సో జీసస్ క్రైస్ట్ క్లియర్ గా అక్కడ ఇండికేషన్ ఇస్తాడు అనమాట తన శిష్యులకి, మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఎలాగూ ప్రచారం చేయాలి అన్నది క్లియర్ గా ఇండికేషన్. మార్క్ chapter 13 అగైన్ 2 distinct persons ని చూస్తాం అక్కడ ఇన్ ట్రినిటీ. మార్క్ 13:11. Whenever you are arrested and brought to trial, do not worry beforehand about what to say. Just say whatever is given you at the time, for it is not you speaking but the Holy Spirit. అక్కడ మీతో మాట్లాడిచ్చేది మీ అంతటా మీరు మాట్లాడడం కాదు, కానీ హోలీ స్పిరిట్ గాడే మీతో మాట్లాడతాడు అది చెప్తున్నాడు. అక్కడ రెఫరెన్స్ చేయబడింది అనమాట క్లియర్ గా. అగైన్ గాడ్ ద సన్ is clearly speaking about God the Holy Spirit అక్కడ. అలాగే జాన్ చాప్టర్ 14:16. అక్కడ 3 ట్రినిటీలో ముగ్గురిని చూస్తాం అక్కడ. జాన్ చాప్టర్ 14:16 జీసస్ క్రైస్ట్ అండ్ డిసైపుల్స్ కి చెప్తున్నప్పుడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. 3 డిస్టెన్స్. ఒకటి గాడ్ ద సన్ వాస్ సెలింగ్, నేను దేవుని వేడుకున్నాను, గాడ్ ద ఫాదర్ ను వేడుకుంటాను, దట్ హీ షల్ సెండ్ అనదర్ కంఫర్టర్, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. సో వి సీ ద ట్రినిటీ, 3 person ఇన్ యాక్షన్ దేర్. అలాగే 26వ వచనం అదే అధ్యాయంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అక్కడ కంఫర్టర్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్, హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అండ్ బ్రింగ్స్ ఆల్ థింగ్స్ టు యువర్ రిమెంబరెన్స్ వాట్సోఎవర్ ఐ షల్ సే ఆన్టు యు. పరిశుద్ధాత్మ దేవుడు వన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్, క్రీస్తు ఏదైతే ఆజ్ఞలు మనకిచ్చాడో, క్రీస్తు ఏవైతే మనకు చెప్పాడో అవన్నీ మనకి జ్ఞప్తికి తీసుకొని వస్తాడంట. దట్స్ వన్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్, దట్ హీ బ్రింగ్స్ బ్యాక్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా చాలా చాలా చోట్ల చాలా రెఫరెన్స్ చేయబడ్డాయి, నేను మన వాట్సాప్ లో షేర్ చేస్తాను, డిఫరెంట్ టైటిల్స్ అండ్ నేమ్స్
for the Holy Spirit God. But 3 distinct గా చూసుకున్నాం, యాక్చువల్లీ 4 చూసుకున్నాం. ఒకటి, the name of the titles and the names of Holy Spirit God in relation to the Father, the names and titles in relation to Yod Hai Vav Hai. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుణ్ణి ఏదైతే రెఫరెన్స్ చేయబడిందో, దేవుని హీబ్రూలు పల్కన్ కూడా పల్కని పదాలను మనం డిస్కస్ చేసాము. వాళ్ళు దే వర్ అట్రిబ్యూటింగ్ దట్ టు హోలీ స్పిరిట్ గాడ్. యుడ్ హై వఫ్ హైని, యాహూ అని దే వర్ అట్రిబ్యూటింగ్ టు హోలీ స్పిరిట్ గాడ్. అది చూసుకున్నాం రెఫరెన్సెస్. అలాగే ఇన్ రిలేషన్ టు గాడ్ ద సన్, జీసస్ క్రైస్ట్ రిలేషన్స్ లో మనము ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, ఎవరైతే రీజనరేటెడ్ హార్ట్ లో ఉంటారో, రీజనరేట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారో, వారి జీవితంలో ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ డ్వెల్ ఇన్ దేర్ హార్ట్స్, డ్వెల్ ఇన్ దేర్ బాడీ. ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలా ఒక్కసారి బిఫోర్ వి క్లోజ్, రోమన్స్ చాప్టర్ 8 verse 9. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9, 14 2 వచనాలు చదవండి. 9వ వచనము 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. You, however, are not in the realm of the flesh, but are in the realm of the Spirit. If indeed the Spirit of God lives in you, and if anyone does not have the Spirit of Christ, they do not belong to Christ. If the Spirit of God dwells in you, ఎవరైతే క్రీస్తులో పునరుద్ధానం పొందిన వాళ్ళైతే ఉన్నారో, ఎవరైతే నూతన సృష్టి అయి ఉన్నారో క్రీస్తులో, వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. the Holy Spirit God dwells in them. ఒకవేళ if they are not led by the Holy Spirit God, they are not the sons of God. పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల వారి జీవితంలో లేరు అంటే వారు దేవుని కుమారులు కాదంట. So that's a clear indication and a cross examination for each and everyone. That నా జీవితంలో పరిశుద్ధాత్మ నడుపుదల ప్రకారం నా జీవితం ఉన్నదా లేదా నా శరీరేచ్ఛల వలన నా జీవితం ఇంకా అలాగే నడుస్తుందా? That's a clear cross examination in our life. So before we close, ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? Any points that you want to bring? Any questions that you have? సో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటివి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ మనం చూస్తున్నప్పుడు క్లియర్గా 3 distinct personalities but 1 God. ఓన్లీ ఎందుకు 3 distinct personalities? They have different offices and roles. మనిషి జీవితంలో there are different offices and roles. And we will have a separate session on Trinity. ఎక్కడెక్కడ రెఫరెన్స్ చేయబడింది, how 1 person, 3 persons, 1 God, ఎలా how do we understand it? మనం ఫుల్లీగా కాంప్రహెండ్ చేసుకోలేం, ఫుల్లీగా అండర్స్టాండ్ చేసుకోలేనప్పటికీ దేవుడు మనకి ఏదైతే వాక్యంలో ఇమిడించాడో ఆ అండర్స్టాండింగ్ లో మాత్రమే చూసుకుంటాం అన్నమాట. మనం we don't want to go beyond Bible. Within the confinements and within the verses of Bible, we'll try to understand the Trinity in 3 persons. Next week matram we'll discuss on the deity of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన డీటీనెస్, ఆయన దైవత్వం గురించి డిస్కస్ చేస్తాం ఎసెన్షియల్లీ, మెయిన్లీ ఇన్ డీటెయిల్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడని ఎక్కడెక్కడ రెఫరెన్స్ చేయబడింది, హోలీ స్పిరిట్ గాడ్ ని ఎక్కడెక్కడ ఆయన డీటీనెస్, ఆయన అట్రిబ్యూట్స్, డీటీ యొక్క అట్రిబ్యూట్స్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెన్స్, ఆమ్నిసైన్స్ అని ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. హౌ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు హోలీ స్పిరిట్. రూహ్ హకుదోష్ కి, అలా హోలీ స్పిరిట్ కి ద డీటీనెస్ ఎక్కడెక్కడ రెఫరెన్స్ చేయబడ్డాయి బైబిల్లో, దాని గురించి చూస్తాం అన్నమాట నెక్స్ట్ వీక్. సో యాజ్ వి ప్రేయర్, లెట్స్ ఎగ్జామిన్ అగైన్ రోమన్స్ చాప్టర్ 8 లో మనం చదివినట్లుగా, దట్ ఎక్కడైతే ఎవరి జీవితాల్లో హోలీ స్పిరిట్ గాడ్ నడుపుదల ఉంటుందో, దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్, ద డాటర్స్ ఆఫ్ గాడ్. నా జీవితంలో నేను ఎన్నో మార్లు మొండిగా ఉన్నాను, ఎన్నో మార్లు పరిశుద్ధాత్మ దేవుని నేను గ్రీవ్ చేశాను, ఎన్నో మార్లు ఆయన నన్ను నడిపిస్తూ ఉంటే ఆయనకు విరుద్ధంగా నేను నడిచాను. ఒక్కసారి మనం పరీక్షించుకుంటూ ఉండగా, ప్రవ్వా ఎన్ని మార్లు ప్రవ్వా మిమ్మల్ని అయా
బాధ పెట్టాను, ఎన్ని మార్లు మిమ్మల్ని క్రీవ్ చేశాను. అయ్యా మహోన్నతుడా, నన్ను క్షమించమని ఒకసారి ఆయన సన్నిధిలో మన హృదయాలను పరీక్షించుకుందాం. And he is our Adonai. He is the one who leads us. He is the one who makes us understand or remember the words of Jesus Christ in our lives and the work of Jesus Christ in our lives. Oh, let's examine our hearts today. If you are not led by the Holy Spirit, God, Bible says you are not the sons of God. ఆయన సన్నిధిలో మరొకసారి మన జీవితాలను, మన హృదయాలను పరీక్షించుకుందాం. చిన్నోడు ప్రేయర్ చేస్తావా? అన్న చేస్తానా. ప్రభా, మీరు ఇచ్చిన ఈ సన్నిధిని బట్టి మీకు వేలాది స్తోత్రం ప్రభా. మేమందరం కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో, మీ వాక్య ధ్యానంలో మీ మర్మాలను, త్రిత్వంలో ఉన్న మర్మాలను ఒకటిగా తెలుసుకునే కృపను అనుగ్రహించినందుకు, ప్రీతమన్న ద్వారా అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రం